మాతా లక్ష్మీదేవి మరియు మాతా జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఒకసారి మాతా లక్ష్మీదేవి మరియు మాతా జ్యేష్ఠాదేవి మధ్య అందం గురించి గొడవ మొదలవుతుంది. లక్ష్మీదేవి చెబుతుంది, నేను ఎక్కువగా అందంగా ఉన్నాను అని చెబుతుంది. జ్యేష్ఠాదేవి చెబుతుంది, కాదు నేనే అందంగా ఉన్నాను అని చెబుతుంది. ఈ ఇద్దరి గొడవకు సమాధానం కోసం శివుడి దగ్గరకు వెళ్ళి అడుగుతారు. శివుడు బాగా ఆలోచించి వీళ్ళ గొడవకు నేనెందుకు తలదూర్చాలి అనుకుని వారితో ఇలా చెబుతాడు, భూమిపై నా ఒక భక్తురాలు ఉంటుంది. ఆమె దగ్గరకు వెళ్ళి అడగండి, ఆమె మీకు సరైన సమాధానం చెబుతుంది. ఇద్దరూ ఆ భక్తురాలి కోసం వెతుకుతూ వెళ్ళి ఆమెతో అడుగుతారు, మేమిద్దరిలో ఎవరు అందంగా ఉన్నాము? వృద్ధురాలు బాగా ఆలోచించి ఇలా చెబుతుంది, అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, దానిని ముట్టుకొని రండి. ఎవరు అందంగా ఉన్నారో నేను సమాధానం చెబుతాను. లక్ష్మి మరియు జ్యేష్ఠాదేవి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని ముట్టుకొని తిరిగి వస్తారు. వాళ్ళు ఆమెతో అడుగుతారు, ఇప్పుడు చెప్పు మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నాము అని. వృద్ధురాలు జ్యేష్ఠాదేవితో చెబుతుంది, దేవి నువ్వు వెళ్ళేటప్పుడు అందంగా ఉన్నావు. లక్ష్మి వైపు తిరిగి చెబుతుంది, మాత నువ్వు తిరిగి వచ్చేటప్పుడు అందంగా ఉన్నావు అని. కథలో అర్థం ఏమిటంటే దారిద్ర్యం వెళ్ళేటప్పుడు అందంగా కనిపిస్తుంది, ఐశ్వర్యం వచ్చేటప్పుడు అందంగా ఉంటుంది.